చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఝాన్సీ 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 గౌతమ్ గారు, గౌతమ్ గారు. గౌతమ్ గారు, మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. నాకేం జరుగుతుందో అనే భయం కంటే మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తానో లేదో అన్న భయమే నన్ను ఎక్కువ భయపెట్టింది. మీ కేసు ఏమైందో ఏంటో అని, మిమ్మల్ని రిలీజ్ చేశారో లేదోనని ఒకటే ఆందోళన. అయ్యో, చివరి క్షణంలో కోర్టుకి వెళ్ళలేకపోయానో అని ఎంత మదన పడ్డానో తెలుసా గౌతమ్ గారు? నో వరీస్ ఝాన్సీ, ఇప్పుడు రిలీజ్ అయ్యాను కదా. ఆ కేసుతో పూర్తిగా నాకు సంబంధం లేదని కేసు కొట్టేశారు. పిల్లల గురించి ఆలోచిస్తే కూడా చాలా భయం వేసింది. పొరపాటు నాకేదైనా జరిగితే పిల్లలు ఏమైపోతారో అని గుండెల్లో వణుకు పుట్టింది. నిజంగా నిజంగా ఐ రియల్లీ మిస్ యూ గౌతమ్ గారు. ఝాన్సీ, నీకేం కాదు, నేనున్నాను. నాకు కూడా నేను బయటకు వచ్చానన్న సంతోషం కంటే నువ్వు లేవన్న బాధే నన్ను ఎక్కువగా వెంటాడింది ఝాన్సీ. ఐ లవ్ యూ ఝాన్సీ, ఐ లవ్ యూ. ఐ మిస్ యూ సో మచ్ గౌతమ్ గారు. అవును, మీ ఫేస్కి ఏమైంది? ఏమైంది? ఓ, గడ్డమా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఏ బాలేదా? బాగుంది, లోపలికి రండి. తాతయ్య, రాణి. నమస్కారం బాబు. నమస్తే. హలో సార్. హాయ్. బావా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే రండి. కూర్చోండి సార్. యా. ఏంటి బావా, క్లీన్ షేవ్ లో ఉన్నారు? ఎప్పుడు గడ్డంతో ఉండేవారు కదా, ఏ గుచ్చుకుంటుందని అక్క తీసేమందా? రాణి, గౌతమ్ గారు, శ్రీధర్కి ఈ కిడ్నాప్ విషయంతో ఎలాంటి సంబంధం లేదు. మీ దగ్గరున్న వీడియో ఫుటేజ్లో శ్రీధర్ వాళ్లతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంది, కానీ అది నిజం కాదు. శ్రీధర్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు.